ఏమైనా ఇంకా పని తీరలే కానీ అటే పోయినావు కదా ఇప్పటిదాకా. ఇగో వాళ్ళతో మాట్లాడతానా తొందరగా అయితే సర్ది కట్టు. స్నానం చేసుకోకపోతే లేకపోతే నేను చూస్తారు. స్నానం చేసుకొని తయారవుతాను కానీ పో లోపల పో. సరే సరే తొందరగా సర్ది కట్టు పోవాలని. అంగి తీసుకురా కట్లే. ఇగో టిఫిన్ పెట్టు. రాంగా కూరగాయలు తీసుకొని రా, నేను పత్తేరా పోతాను. ఏమైనా ఎంతసేపు నడువు జల్దీ అత్తన్నా ఉందా. ఏమైనా సేట్ వస్తానా సాయంత్రం పైసలు ఇస్తానా? కానీ నువ్వేం చెప్తున్నావు అమ్మా? కానీ జల్ది నమస్తే సేట్. నమస్తే. ఇంకా పైసలు ఇస్తారేమో అని. ఇంటికి తోలనానికి పైసలు ఇంట్లో ఉన్నాయి పైసలు ఇచ్చేద్దామని. సరే మంచి రే సేట్ ఇంటికి పోయి పైసలు పట్టుకరా. నేను కాలు రక్కలు అనుకోనా చక్క పైసలు పట్టుకొని ఇంటికి రా పో. ఎప్పుడు ఊర్లోళ్ళ గురించి ఆలోచించుడేనా, ఇంట్లో గురించి ఆలోచించేది ఉందా లేదా? ఏమైంది ఇప్పుడు? మీ చెల్లె ఫోన్ చేసింది కదా మన మేనగోడలకి చీర కట్టించేది ఉందని. రేపు ఎల్లుండో షాపింగ్ కత్తాంది. అయినా నువ్వు మేనమామ కదా, మనమేం కొని పెడదాం. మేనమామ పెట్టుబోతులు ఎలాంటి ఇబ్బంది లేదు. మా చెల్లెకి ఏం కావాలో పెట్టు. మా చెల్లెకంటే నాకు ఇంకేం లేదు కదా. సరేనండి, నేను ఒకటి చెప్తా అండి. మొన్న మేము పెళ్లికి పోయినప్పుడు ఒకరి మెడల ఒక నక్లెస్ చూసి మీ చెల్లె చాలా ముచ్చటపడ్డది. అది చేయించుదామండి. మీ కోడలకు కట్నం పెట్టినట్టు ఉంటది, మీ చెల్లె ముచ్చట తీరినట్టు ఉంటది. సరే డబ్బు ఎంతైనా పర్లేదు, మా చెల్లె ఏదో ఒకటి కూడా చేసి పెట్టు. ఆమె కూడా నాకు ఎక్కువ అని చెప్పిన కదా. సరేనా? సరేనండి, మళ్ళీ వస్తాను. అమ్మా నేను ఎట్లైనా పైసలు తీసుకొస్తానే, వాళ్ళ ఇళ్ళ దగ్గర అడుకొని నేను తీసుకొని వస్తా. సరే అమ్మ, నువ్వు ధైర్యంగా ఉండే. సరే రైట్. ఏం అరవింద్ బాగా కూర్చున్నావు? నమస్తే సర్పంచ్. నాన్నకు అక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ అడిగినా డబ్బులు పుట్టట్లేదు. కొంచెం మీరైనా కొంచెం ఎక్కడైనా చూసి సాయం చేయండి. ఏ డబ్బులు నేను బాధపడకయ్యా, నేను డబ్బులు పంపిస్తా. నువ్వు వెళ్ళి నాన్న చూసుకోపో. థ్యాంక్ యూ. స్వామి సమయప్ప బాగున్నా స్వామి, కలుస్తా. నమస్తే సర్పంచ్ సార్. నమస్తే, బాగున్నావా? బాగున్నా అయ్యా. మీ గురించి ఇంటికి పోయిన అమ్మగారు బయటికి పోయిరా అని చెప్పి నడుచుకుంటూ వస్తుంటే మీరు ఇక్కడ ఉన్నారయ్యా. ఏం సంగతి? బిడ్డది పెళ్లి పెట్టుకున్నాయా, బంగారం పైసలు తక్కువ పడ్డాయి, ఎక్కడ అడిగినా అవుతలేవని మీరే అని ఉంటే చూడురయ్యా. దాని డబ్బుల గురించి బాధపడతావా? దీంటి ఆడబిడ్డ అవుతుంది, నా ఇంటి ఆడబిడ్డ అవుతుంది. రేపు పొద్దున ఇంటికి వచ్చి పైసలు తీసుకోపో, పెళ్లి మొత్తం ఘనంగా జరిపించు. ఏం బాధపడకపో. సరే ఉండేనయ్యా. మంచిది. కానీ కానీ జల్దీ పోతా నడు జల్దీ. సరే రామన్న అన్న చెప్పే, ఊళ్ళో కొద్దిగా పని ఉంది, వెళ్దాంరా. సరే వస్తానమ్మా, నేను ఊళ్ళోకి పోతా. ఇది పట్టుకో. ఓయ్ ఒకసారి ఇట్రా. మళ్ళీ ఇప్పుడు అన్న పిలిచిన వాళ్ళు అన్నతోటి పోబడతావి. కూరగాయలు తెమ్మంటే 1/2 కిలో 1/2 కిలో తీసుకొస్తావి. ఇప్పుడు బియ్యం నిండుకునే, మళ్ళీ ఇలా పనికి పోకపోతే రేపు బియ్యం ఎట్లా? ఈసారి నీకు ఎదలేదు పో. తిందామంటే తిండికి గతి లేదు. ఈయన మారేది ఎప్పుడో, మా జీవితాలు బాగుపడేది ఎప్పుడో. అరే రామన్న, ఊర్లో అన్ని మంచి మంచి పనులు చేయాలరా. ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తానంటే మన ఊరు మొత్తం తిరుగుదాం. తిరిగిన తర్వాత అక్కడ ఏం పనులు మొత్తం చెప్తా నీకు. సరేనా? కూర్చోను కార్లో. ఒరే రామన్న, ముందు అకాల వర్షానికి వడ్లన్నీ దర్శి మన ఊరు అరికోస పడతాం రా. అవునే, ప్రభుత్వం ఇచ్చిన రేటుకు రైస్ మిల్లు కొనంటారు. అవు ఆ ఎల్లన్న మల్లన్న వాళ్ళ బిడ్డ పెళ్లి కొరకు అప్పు తీసుకొచ్చిండ్రు. అప్పు ఎట్లా తీరాలని తేడుస్తారు. అందుకొరకే నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే మనం ఏం చేద్దామని ఆలోచన తీసుకొచ్చిన. ఏం చేద్దాం చెప్పు. సర్పంచ్ సాబు, నీ ఊరికి సర్పంచ్, ఇంకా రైస్ మిల్లలో మాట్లాడి సెటిల్మెంట్ చేయరాదు?
అదే ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నా. నాకు ఆలోచన వచ్చింది. ఆ. ప్రభుత్వం ఇచ్చే రేటు కంటే ఆ. రైస్ మిల్లర్తో మాట్లాడి ఆ. కొంత రేట్ ఎక్కువ మనం ఇద్దాం మన చేతుల నుంచి. మంచిది, ఇంకేంది? ఎందుకంటే సర్పంచ్ చేసిన పేరు వస్తుంది, వాళ్ళు సంతోషపడతారని చాలా నేను సంతోషం. అనుకుంటాను. మరి నువ్వేమంటావు? ఇగో నువ్వు చెప్పిందే ఖాయం. అంతే అంటావా? అంతే ఇక. సరే. ఏంది రామన్న ఏ సంగతి? అంత మంచిది. నిన్ను చూస్తే మస్తు బాధ అనిపిస్తుందిరా. ఎందుకురా? నీ ప్రాణ స్నేహితుడేమో సర్పంచ్, నిన్ను చూస్తేనేమో బోలు కొట్లాడుతున్నాయి. నీ జీవితం ఎట్లా ఏంటిదో అర్థం. ఇప్పుడు ఏం చెబుతారా మరి? నేనే కనుక నీ ప్లేసులు ఉంటే నీ ప్రాణ స్నేహితుడు అన్నావు కదా, ఒప్పించి నేనే సర్పంచ్ అయ్యేటోనిరా. ఒక్కసారి ఆలోచించి. అరే ఏమన్నా తెలుగు ఉన్నదిరా? గానే సర్పంచ్ కూడా నేను నిలబడతావు తలకాయని మాట్లాడ. మనం రాజ్యం వెళ్ళాలంటే వీడిని ఎక్కియాలి, వాడిని దించాలి. హలో రావణ, నమస్తే సర్పంచ్ సాబ్. నేను రైస్ మిల్ బయలుదేరినా, నువ్వు కూడా వచ్చేసాయి. మంచిది, పోతానా? రైట్. నమస్తే. నమస్తే. ఏమో రెడ్డి, మొన్న అకాల వర్షానికి వడ్లు తడిచి రైతులు అరికోస పడతారు. మీరు మరి ప్రజలకు సహకరిస్తే ఈ సమస్యను వాళ్ళు గట్టెక్కుతారు. ఏమంటావు? సరే సర్పంచ్ సాబ్, మీరు ఎట్లా అంటే గట్లా. కలుస్తాం, వెళ్దామా? ఉందిరా. వెరీ గుడ్. సరే కానీ ఒక మాట అడుగుతా, ఏమనుకోవద్దు. అడగరా? ఇక అడిగిన తర్వాత మళ్ళీ ఏమనుకోవద్దు. అరే నీకు నాకేముంది, అడగరా. ఇగో ఈసారి సర్పంచ్ చేద్దాం అనుకుంటున్నా. నా తర్వాత వచ్చేవాడు సర్పంచ్గా ఈ ఊరిని ఎలా చూసుకుంటాడో నాకు తెలియదు. దానికి చాలా బాధపడ్డా. ఇన్నాళ్ళు నాకు రావాలని ఆలోచన నీకు వచ్చిందిరా, చాలా సంతోషం రా. నా తర్వాత వచ్చేవాడు సర్పంచ్గా ఈ ఊరిని ఎలా చూసుకుంటాడో నాకు చాలా బాధగా ఉండేది. ఇన్నాళ్ళు నాకు రాని ఆలోచన నీకు వచ్చిందిరా. నువ్వు చాలా గ్రేట్ రా, నువ్వు చాలా గ్రేట్. అని నర్సయ్య బిడ్డ పెళ్లి పెట్టుకున్నాట, డబ్బులకు ఇబ్బంది ఉందట. రేపు పొద్దు నుంచి డబ్బులు తీసుకోమని చెప్పిన. మంచి పని చేసిర్రు. వాడు రాగానే డబ్బులు ఇచ్చేయి. సరేనండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. ఏంటండి? రాము నేను సర్పంచ్ గారు నిలబడదని అన్నాడు. అవునా? మరి నేనైతే మాట ఇచ్చిన. సర్పంచ్ అయితేనన్నా వాళ్ళ జీవితాలు మారతాయేమోనండి. నా ఆలోచన కూడా అదే. మంచి పని చేసిరండి. సరే చేద్దాం మరి. ఈ ఫైల్ హైదరాబాద్ పంపాలి, విజయ్ నుంచి పంపిస్తా. మనం కుదరకపోతే నేను హైదరాబాద్ పోల్చేస్తాను. సరేనా? సరే. మంచి. సర్పంచ్ నమస్తే. నమస్తే నమస్తే. ఏం సంగతే? పింఛన్లు అత్తలేవా? మరి నేనేం చేయాలి నీకు రాకపోతే? కొట్లాడాలి. కొట్లాడతా మాసాలతి కొట్లాడుతుంది. మరి నాకేమిస్తావు? దావతి తప్పు. సరే మంచి 6,000 పింఛన్ రాలి. సరే సరే సరే. ఓకే ఓకే మంచిది మంచిది. రైట్ రైట్. ఓకే చెత్తపో. నమస్తే నమస్తే. నమస్తే అమ్మా. అవునా? చెవులు పుర్రాగానే నత్తలేవు సారు. పింఛన్ ఇప్పిస్తుంది. మంచిది మంచిది మంచిది. అలా వదిన ఏం చేస్తున్నావు? ఇక బియ్యం చేస్తున్నా. ఏం చేస్తున్నావు? ఏడికి వస్తున్నావు? సర్పంచ్ దగ్గర పోందా? ఏ సర్పంచ్ దగ్గర? పాత సర్పంచ్ దగ్గర? కొత్త సర్పంచ్ దగ్గర? కొత్త సర్పంచ్ ఎందుకబ్బా కొత్త సర్పంచ్ దగ్గర? ఈ పాపం పాత సర్పంచ్ ఉన్నప్పుడు మంచిగా అన్ని పనులు చేసి పెట్టింది మనకు.
అన్ని పనులు చేసిండు, పింఛన్కి తిరిగి 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 యాస్ట్ వస్తుంది, పట్టించుకుంటూనే లేడు కొత్త సర్పంచ్. ఇంకా పాత సర్పంచ్ ఉన్నాడు మంచిగుండే మనకు. పో మరి ఇక నేను పోను, కొత్త సర్పంచ్ దగ్గర రాను. అయ్యో వదిలే గట్లేదు కంటావు, ఒకసారి పోయి కలిసేద్దాం. ఇగో మళ్ళా మనం పోతే ఎప్పుడైనా పోతే నువ్వు ఎప్పుడైనా కలిసినవా అని అంటాడు. మనం పోయి ఒకసారి కలిసేద్దాం. పోతావా నువ్వు సర్పంచ్ దగ్గరికి? నేను రాను, పో పో. ఇక నేను కూడా పోతున్నా ఇంట్లోకి, ఇక పో పో. ఏమైందండి అంత ఆందోళనగా ఉన్నారు? ఏం లేదు రాని, వాడిని రామన్ను ఏకంగా సర్పంచ్ చేసినాం కదా. అవును. వాడు ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేయట్లేదు. ఎవరైనా పని మీద వస్తే నాకేంటి అనే ధోరణిలో మాట్లాడుతాడు. ప్రజలకు ఇబ్బంది పడతాడు, తిట్లు తిడతాడు, నానా బూతులు తిడతాడు. ఎంతైనా మనం నిర్ణయం చేసినాం కదా వాడిని అన్నా మనల్ని ఒకటే కదా. ఎందుకంటే మరి అట్లా చేస్తాడు? ఏదో అర్థం అవ్వట్లేదు. ఎందుకైనా మంచిది, రేపు వాడు పొలం కాడికి వస్తాడు, రేపు పక్కనే వాడిని సరైన బుద్ధి చెప్తా. మీరు ఎక్కువగా ఆలోచించకండి, మెల్లగా నచ్చ చెప్పండి. మీ మాట కాదన్నాడు, ఎన్నడుకో నాటికి మారకపోతాడా? మారుతాడనే చూస్తాను నేను. వాళ్ళు కూడా మార్పు రావట్లేదు. రేపు చూద్దాం ఏ విషయమైనా. మెల్లగా నచ్చ చెప్పి చూడండి. సరే. కొరై వాడు రామన్ను సర్పంచ్గా ఏకంగా అనిపిస్తే వాడు ఏం చేస్తాడు ఊరికి? ప్రజలు తిడతాను రా, మట్టెత్తిపోతాను రా. అవన్నీ చూస్తే నా మనసులో కలకలంటుంది రా. వానికి విశ్వాసం లేదురా. అన్న ఏం జరిగినా మన మంచి గురించేనే, ఏం బాధపడకు, మేమున్నాం మీకు. ఏం మంచి జరిగిందిరా? వాడు విశ్వాసం లేదురా వాడికి. అవునన్నా, మొన్న మా ఇంటి పక్కెళ్ళమ్మా పెన్షన్ ఎత్తలేదు బిడ్డ అని పోయి చెప్పుకుంటే, నీకు పెన్షన్ వచ్చేటట్టు చేస్తామ్మా, నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి అడిగినట్టు అన్న. నాతో చెప్పుకుంటా మస్తు బాధపడ్డది. చూసినావరా వాడు చేసే పనులు? చూడవు, వాడు మాటలు నచ్చాడు. ఏదేమన్నా కానీ వాడిని నాలుగుతా. ఒరే రావణ రాయ్, బాగా వెళ్తాను. ఏంటి సంగతి మాజీ సర్పంచ్ సాబ్? ఎంత కండ కావడంరా! నన్ను మాజీ సర్పంచ్ అంటావా? నిన్ను సర్పంచ్ చేసింది నేనురా, అప్పుడే నన్ను అంటావురా? అయితే ఏంది ఇప్పుడు? ఏంటి నీకు శాతక? నన్ను నిలబెట్టు. నీ మీద నీకు నమ్మకం లేదు, నా మీద నీకు నమ్మకం ఉంది. అందుకనే నన్ను సర్పంచ్ చేసినావు. నాపై కంటే నీపై నాకు ఎక్కువ విశ్వాసం ఉండరా? విశ్వాసం లేదు కుక్క. నిన్ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా చేసి నేనురా. ఊర్లో ఏం చేస్తాను రా నువ్వు? లంచగొండ దానం, దోపిడీ, ఇవి కాదు సర్పంచ్ చేయాల్సింది. ఊరికి మేలు చేయి, లేకుండా దిగిపో. ఏ ఆగా, మోసం అంటున్నావు. నేను ఎవరిని మోసం చేయాలి? ఎట్లా బతకాలో నేర్చుకున్నా, అర్థమవుతుందా? నువ్వు చేసే అవినీతి పనులకు ప్రజలు మొత్తుకుంటారా? నేను ప్రజల దగ్గరికి పోలే, వాళ్ళే పని చేయమని నా దగ్గరికి వచ్చిర్రు. చేసిన పనికి పైసలు తీసుకున్నా, అర్థమవుతుందా? అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. మా సార్ చేయవస్తావా? వదిలిపెట్టడం అని. ఈ రోజు నుంచి నువ్వు సర్పంచ్ గా ఎలా ఉంటావు నేను చూస్తారా? నీతో రాయం చేసుకోపోరా? చూసినావా అన్న, ఈ రోజులల్లా మనుషులకు విశ్వాసం లేదు. తినడానికి తిండి లేకపోయినా ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి దగ్గరికి తీసి ఏకగ్రీవంగా సర్పంచం చేస్తే ఇట్లా చేస్తుండు. చూడతాము, మంచిదనానికి రోజులు లేవు. ఏం చేద్దాం, చూసుకుంటున్నాడు తప్ప. చల్. ఏం బాధపడకండి. ఏమండి, ఒకసారి మీ చెల్లెకు ఫోన్ చేయండి. మన మేనగోడలది ఫంక్షన్ ఉందని చెప్పింది కదా, వాళ్ళతో మాట్లాడతానన్నా మీకు కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. డైరీలు బాగానే రాస్తారు కానీ
చాయ్ తీసుకోండి. నువ్వు అయినవా? మాదా అయినా. సరే, నాకు పని ఉన్నది, నేను ఊళ్ళో దాకా పెడతా. డిష్ లోపల పెట్టు. ఇప్పుడు పట్టించుకుంటలేడు. అప్పుడు అట్లా చేసిండు, ఇప్పుడు ఇట్లా చేస్తాడు. ఆ రోజులే మంచిగా ఉండే. అప్పుడు అన్నా కొంచెం కలిసి తిన్నాం. ఇప్పుడైతే ఆయనతకే లేదు. అరే ఆ సీన్ గారు ఇంటి పర్మిషన్ పైసలు ఇచ్చిందారా? సర్పంచ్ గారు నమస్తే. నమస్తే అమ్మ, చెప్పు. అది కళ్యాణ లక్ష్మి పథకం అప్లై చేస్తే మా అన్నయ్య ఎంత వేసినా అయితలేదు. కొంచెం మీరు మాకు ఈ పని చేసి పెడితే మంచిగా ఉంటుందేమో అని ఇంటికి పోయినా, మీరు లేరైతే ఇక్కడనే కలిసింది. పిట్టపిట్టలాడుతుంది. కళ్యాణ లక్ష్మి ఇప్పియాలంటే ఏదో ఒకటి ఇవ్వాలని చెప్తా. సాయంత్రం వాడికి గెలిపిస్తా. ఏంది సర్పంచ్ సార్ గట్ల చూస్తాండ్రు? సాయంత్రం ఫోన్ చేయి, ఎక్కడికి రావాలనో చెప్తా. కాగితాలు పట్టుకుని అక్కడికి వచ్చేసి. సాయంత్రం ఫోన్ చేస్తే రావాలా? సరే సరే, నీకు కరెక్ట్ అయిన వాళ్ళని తీసుకొని వస్తలే. ఫోన్ వస్తలేదు, వస్తారా? సర్పంచ్ గారు వచ్చినావా? దా కూర్చొని మాట్లాడు. నీ అన్ననే పడేసుకుని వచ్చినావా? నీతోనేమవుతుంది? ఏం కాదు, నీ చాతరేం చేసుకోపో. చెల్లేదా ఒక్కటి చెప్తున్నా సర్పంచ్, ఇవాళ సర్పంచ్గా ఉన్నా అని నీకు ఎదురు లేదని అనుకుంటున్నావు కదా. నీ సర్పంచ్ పదవిని ఎట్లా ఊడగొట్టాలను అది నాకు తెలుసు. నీ అసోటలు ఎంతమంది చూసినా నాళ్ళు నా బిడ్డ తిరుగుతూ నాకేమన్నా పడతావా? నమ్మినోళ్ళనే కదా వెన్ను పొడి పొడిసేది.